ఈ మొక్కకి ఎంత పురుగు పట్టిందంటే కింద పూల మొక్క అండి. నేను ఇప్పుడు 3 రోజులు ఇట్లా మధ్యలో ఊర్లకి వెళ్ళి రావటము, వీటిని గురించి పట్టించుకోలేదండి. ఇవైతే ఇప్పుడు తీరా చూస్తే పురుగు అండి. ఎంత పురుగు వచ్చిందో ఇటు చూడండి. ఈ పురుగు చూశారు కదా, ఆకంతా తినేసి చూడండి గూడు కట్టుకున్నట్టు. ఇదండి ఈ ఆకులు చూడండి ఎట్లా తినేసినాయి. అసలు ఇట్లా రసం అంతా పీల్చేసి ఎండిపోయేటట్టు చేస్తుందండి. ఇంక రసం అంతా పోతే ఆకులో పత్రహరితం అనేది పోతే ఇంక ఆకు ఎట్లా ఉంటుందండి చూడండి. ఇదండి మొత్తం ఇట్లా. నేను ఒక 2 రోజులు చూడకపోయేసరికి మొక్కలన్నీ పాడైపోయినాయండి. పైన మొక్కలు, కింద మొక్కలు. ఇక్కడ చూడండి ఇట్లా అల్లుకుంటుందండి. అసలు ఆకుని కుట్టినట్టు అల్లుకొని లోపలికి వెళ్ళి దాంకొని. ఇదిగండి పురుగు కింద పడింది. ఇదిగండి చూడండి ఎట్లా పోతుందో. దీనికి మనం ఇంకా ఏరాలన్నా కష్టం. ఈ మొక్క అంతా ఒకటి అర అయితే మొన్న నిమ్మ మొక్కకి ఒక పురుగు వస్తే 2 పురుగులు వస్తే తీసేసాము. ఇప్పుడు వీటికన్నిటికీ ఇట్లా ఏరి తీయాలంటే ఇక చెట్టు అంతా పోయిద్ది. అందుకని నేను నీమ్ ఆయిల్ తెప్పించానండి. ఇప్పుడు దీని లోపల వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. అసలు ఎంత బాగుండే మొక్క అండి. చూడండి ఎన్ని పువ్వులు పూస్తూ ఉంటే మొత్తం ఇంకేంలే. ఆ పురుగు వచ్చిన దగ్గర ఇంకా ఆకు ఉన్నట్లు మనం చూసేసరికి అయిపోతుంది. ఇది చూడండి ఇట్లా కుట్టుకుంటుందండి. ఇదిగండి ఆకు కుడుతుంది ఇట్లా చూడండి. అంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇదిగండి అసలు అది ఏం పురుగు కానీ ఈ పురుగుల పేర్లేం మనకు తెలియదు. మనమేమో పొలం పనులు చేసిన వాళ్ళం కాదు కదా. ఇప్పుడు ఈ ఒక్క మొక్కే కాదు, ప్రతి మొక్క, అన్ని మొక్కలకి, దీనికి కూడా ఇక మీకు చూపిస్తున్నాను కదా. విష్ణు చక్రాల్లాగా అని నందివర్ధనాల్లో విష్ణు చక్రాలని దానిలో ఇదిగో చంపా పొద్దున. ఇదిగండి అసలు ఇదంతా ఎంత పచ్చంగా గుబురుగా వచ్చిందో. నేను 4 రోజులు లేకపోయేసరికి ఊర్లో దాని ఇష్టం వచ్చినట్టు చేసేసింది. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితోటే చేశాను కదా ఇంతకుముందు. ఇప్పుడు నీమ్ ఆయిల్ తెప్పించా. ఎందుకంటే ఇది చేయి దాటిపోయింది. అందుకని ఇంట్లోవి కాకుండా ఒకసారి మొత్తం పైన కూడా మిద్దె తోట మీద కూడా అన్ని మొక్కలు అట్లా అవుతున్నాయి. ఇక నేను మొత్తానికి ఒకసారి కనుక స్ప్రే చేసేస్తే శుభ్రంగా ఉంటుంది తోట. ఒకసారి అంటే ఒకసారికి పోదండి. ఇంత ఉంది కదా, ఆకులు మెలితిరిగిపోవటం, ఇలాంటి తెగుల్లాగా రావటం కదా. ఇట్లా వస్తుందంటే లోపల ఆకు లోపల కూడా పురుగు ఎక్కడో ఉంటుంది, మనకు తెలియదు. పచ్చగా చుక్కలు చుక్కలుగా వచ్చి మొత్తం ఆకులు మెలికి తిరిగిపోతున్నాయి ఇట్లా. ఇదిగండి కనిపిస్తుంది, ఇలా మెలికలు తిరిగిపోతుంది. మనం చూస్తే ఇక్కడ ఏమీ తెలియదు ఉన్నట్టు. కొన్ని ఆకులకు ఉంటుంది ఇదిగో బూజు తెగుల్లాగా, బూజు తెగులు, అందులో పురుగు ఉంటుంది. ఇదంతా నేను ఇప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తానండి. ఆకు పట్టుకొని కొంచెం. ఇదండి బూజు తెగులు కూడా అండి, బూజు కూడా పడుతుంది లోపల పక్క. పైకి వెళ్దాం రండి. ఇదిగండి చిక్కుడు చెట్టు చూడండి. ఇక్కడ చూడండి ఈ పురుగు వచ్చి కనిపిస్తుందా.
ఇట్లాంటి పురుగు వచ్చి తినేస్తుందండి ఆకులు మొత్తము. ఇదిగోండి ఆకులన్నీ తినేస్తున్నాయండి పురుగు. ఇదిగోండి ప్రతి ఆకు అసలు ఇక్కడంతా ఈడ కిందకి కొంచెం ఉన్నాయి, పైన అయితే మొత్తం ఆకంతా ఆ గ్రీనరీ అంతా పోయి మొత్తం తినేసింది. ఇప్పుడు నేను నిన్న ఊరు నుంచి వచ్చినాక మళ్ళీ పైకి రాలేకపోయా. ఈ ఒక్క రోజులోనే మొత్తం అయిపోయింది. చూడండి ఇట్లా ఈ ఆకులో ఉన్న పచ్చదనం అంతా పోతుంది ఈ పురుగు గుండా. ఇదండి బా. ఇప్పుడు నేను వీటన్నిటికీ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తానండి. చూడండి ఆకు చిక్కుడుకాయలు ఇప్పుడు పూతలు వస్తున్నాయండి. ఇవ్వండి కాయలు పడ్డాయి. ఇదిగండి తెల్ల చిక్కుడు అండి, ఇది ఇప్పుడు కనిపిస్తుంది నాకు. ఇదిగండి చిక్కుడు. ఇప్పుడు చూడండి ఆ పైన మొత్తం ఆకులన్నీ పోయినాయండి. పురుగు ఉంది అక్కడ కనిపిస్తుంది నాకు, మీకు వీడియోలో తెలియదు కానీ. ఇట్లా కొన్ని మొక్కలకి వచ్చింది. నేనైతే ఇప్పుడు మొత్తానికి మిద్దె తోట మొత్తానికి స్ప్రే చేస్తానండి. ఆ తోట మొత్తం పాడైపోయిందండి. 4 రోజులు ఊర్లోకి వెళ్తా లేకపోయేసరికి తోట అంతా పాడైపోయిందండి. బీర చెట్టు కూడా పిందెలు వస్తున్నాయి. పూతలు పిందెలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను ఈ తోట మొన్న ఊరు నుంచి వచ్చినప్పుడు మీకు ఒక వీడియో పెట్టాను, ఆ తోట ఇలాగ అయిపోయింది అని. అది మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది ఊరికి. వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఈ తిరుగుళ్ళల్లో ప్రయాణాలు చేసి జలుబు చేసి హుషారు లేక ఏదన్నా పని చేద్దామన్నా చేయలేకపోతున్నా. ఇంక ఈరోజు పొద్దునైతే ఈ పురుగులు ఎక్కువ కనిపించినాయి నాకు. ఇప్పుడు ఇదంతా పాలు చేయాలి. ఇదిగండి చూడండి కనిపిస్తుందా, రాయలు పడ్డాయి కింద. ఇప్పుడు నీమ్ ఆయిల్ తీసుకొచ్చానండి, చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ పురుగు మందార మొక్క మీద ఉంది. పొద్దున టమోటా, తమ్మకాయ, బెండకాయలు అవి కొన్ని కోసానండి. మునక్కాయ షార్ట్లో వస్తుంది. పూలు కోసుకొని వెళ్తున్నాను కానీ వీటిని పట్టించుకోలేదండి మొక్కల్ని సరిగా. చెప్తుంటా కదా, పిల్లల్ని సాకినట్టు సాకితేనే, లేకపోతే ఇంతే అయిపోతాయి. ఇదిగండి నీమ్ ఆయిల్ ఇప్పుడే తెప్పించా. ఇది పవర్ఫుల్ అంటండి, 1000 పవర్ అని చెప్పాడు ఆయన. అయితే దీన్ని లీటర్కి 3 ml చొప్పున వేసుకోమన్నాడు. 3 నుంచి 5 దాకా. ఒక ఎక్కువ పురుగులు ఉంటే 5 దాకా వేసుకోండి అమ్మా, కొంచెం లైట్గా ఉంటే 3 నుంచి 4 అట్లా వేసుకోండి అన్నాడు. నేను ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 5 ml దాకా వేస్తానండి. ఆ 10 లీటర్స్ బకెట్కి కలుపుకుంటా ఒకేసారి, ఎందుకంటే మొత్తానికి స్ప్రే చేయాలి కాబట్టి. అక్కడ గులాబీ మొక్కలకు కూడా పొద్దున పూలన్నీ కోసుకున్నా. ఇంక ఇప్పుడు మనం కోసేది కూడా ఏం లేదు. ఏమన్నా తోటకూర కోసుకునే పని అయితే, అంటే ఆకుకూరలు కోసుకోవాలి, కూరగాయలు ఏమైనా కోసుకోవాలనుకుంటే అవి కోసుకున్నాకే మనం స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు నేనేమి కోసేది ఏం లేదండి, అందుకని ఇంకా డైరెక్ట్గా స్ప్రే చేసేస్తాం. ఇప్పుడు గులాబీ ఆకులకు కూడా ఇట్లా వస్తుంది కదా, వెనక పక్క చూస్తే ఉంటుందండి, ఆకు తినేసి పాడైపోతుంది. పేను బంక మొగ్గల మీద వస్తుంది. ఇట్లా నేనుంటే అంత రావండి. చూడండి గుత్తులు గుత్తులుగా భలే వస్తున్నాయి కదా మొగ్గలు. పూలు కోస్తానే ఉన్నారా, పొద్దున కూడా కోసాను. ఈ నీళ్ళు లేక సరిగా బయటికి వెళ్ళొస్తే మనకి ఓపికలుండు, మొక్కలను పట్టించుకోలేమనిపిస్తుంది. చూడండి ఎట్ట ఎండిపోతున్నాయి. ఈ చెట్టు పొద్దున్న 2 పూలు కోసుకున్నా.
పేను బంక ఉంది, అంతగా పోతున్నాయి. మొత్తానికి కొడతాను. ఇప్పుడు నేనేం కోసుకునేది ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇదంతా మొత్తం చెట్లన్నిటికి ఇస్తాను. ఇది బకెట్ కలిపి చూపిస్తానండి. సర్ఫ్ వేసుకుంటే కొంచెం ఆ పురుగు మీద, ఆకు మీద పట్టు ఉంచుద్ది, జిగటగా ఉండి పురుగు చనిపోద్దండి. ఒట్టి నీమాయిలు వేస్తే అవ్వదు. దానికి కుంకుడుకాయ రసం కానీ సర్ఫ్ కానీ వేసుకుంటే మొక్క మీద, ఆకు మీద పట్టు ఉంచుద్ది. అప్పుడు ఇంకా పురుగు అటు ఇటు కదలలేక ఆ స్మెల్కి పట్టు ఉంచేదానికి పురుగు చనిపోద్ది. 2-3 రోజులు ఆగి మళ్ళీ మొత్తానికి స్ప్రే చేసుకుంటే కొంచెం కవర్ అవుతుంది. కలిపి చూపిస్తా. ఇదే అండి, 5 లీటర్స్ తీసుకున్నానండి. ఇది 5 ml ఉంటుంది. ఇంకా కొంచెం వేస్తాను, అంటే నాకు ఐడియా ఉంటుందిలేండి. అంతకుముందు కూడా నేను చేసానండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చేయటం లేదు. కానీ ఆ ఇంట్లో ఉండగా పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసానండి ఇట్లాగే. అది మంచి స్మెల్ వచ్చేది. మధ్యలో ఒకళ్ళు ఇచ్చారు వేరే వాళ్ళు. ఇదిగండి సర్ఫ్ కొంచెం వేసాను, ఒక స్పూన్ అంత వేసాను 5 లీటర్స్కి. ఇది బాగా తిరగొట్టుకొని, కలర్ కూడా ఇది బాగా వచ్చిందండి. ఫైవ్ లీటర్స్ తీసుకున్నా, తిరగొట్టాను. ఇప్పుడు ఇదండి, ఇట్లా శుభ్రంగా ఆకులంతా తడిసేటట్టు కొట్టాలండి. కింద రాలి పడుతున్నాయి, అయినా తడుస్తుంది కాబట్టి చనిపోతాయి. కింద పడ్డాయి, తీసా, చంపేసా. ఇట్లా మొత్తానికి ఆకు వెనక పక్క మీకు చూపిస్తా, నాకు కుదరదు కదండి. ఆకు వెనక ముందు మొత్తం కొట్టేసేస్తే మళ్ళీ 2 రోజులు ఆగి కూడా నేను ఇస్తానండి. ఇట్లాగా 3 రోజులకి 2 రోజులకి ఒకసారి కొట్టుకుంటే శుభ్రంగా పోద్దండి. నా తోట మళ్ళీ యథావిధిగా తీసుకురావాలంటే ఎన్ని రోజులు పట్టిద్దానని భయం వేస్తుంది నాకు. మందార మొక్కలకు కూడా ఇస్తున్నానండి. మొత్తానికి కొట్టాలండి. ఇదిగండి ఆకు వెనక పక్క, ఇదిగండి కనిపిస్తున్నాయా, కొట్టా. ఇక్కడ ఉన్నాయండి బాగా. అసలు చెట్టు ఒకరోజు చూడకపోతే ఎట్లా పాడైపోయిందో చూడండి. లోపల ఉంది పురుగు, ఆకంతా తినేసి గుడ్లు పెట్టి, చూడండి గుడ్లు చూడండి లోపల అంతా. ఆకంతా చూడండి ఎట్ట అయిపోతుందో. అసలు ఎన్ని పిందెలు పడ్డాయండి సపోటాకైతే ఇప్పుడు. ఇగండి చాలా పిందెలు పడ్డాయండి, కానీ ఆకంతా ఇట్లా తినేస్తుందండి. నిన్న చేద్దామంటే అసలు ఓపిక లేక, చూడండి ఒక్కరోజు మనం ఓపిక లేకపోతే, పట్టించుకోకపోతే ఎట్లా అయిపోతున్నాయో మొక్కలు. ఈ చెట్టు కూడా మొత్తం పూతలు పిందెలు వచ్చినాయి. ఇప్పుడు దీనికి కూడా కొడుతున్నా, అంటే మీకు చూపించడానికి. నేను తర్వాత కొట్టుకుంటా, మొత్తానికి కొడతాను. ఇట్లా మొత్తాన్ని స్ప్రే చేసి తడిపేసేస్తే లోపల ఆకులో ఉన్నది కూడా బయటకు వచ్చి చనిపోద్దండి. ఈ కాలంలో ఈ పురుగు రావటం బాగా ఎక్కువగా వస్తుందండి. చెట్టు మొత్తం తడిపేస్తుంటా.
అడుగు నుంచి కూడా. నేను ఇప్పటి వరకు నీమ్ ఆయిల్ లేకుండానే మా మొక్కలను పెంచుకుంటూ వచ్చానండి. మధ్యలో ఈ గ్యాప్ రావటంలో నా తోటకి ఈ పురుగు ఆశించిందండి. లేకపోతే ఇంతకుముందు నేను అసలు ఆ పురుగు లేకుండా చేసుకున్నట్టు అట్ట కిచెన్ వేస్ట్ లిక్విడ్ తోటి అది కూడా వడకట్టుకొని ఆ వాటర్తో కూడా నేను పోగొట్టుకున్నాను కదండి. అప్పుడు నేను ఇప్పుడు నీమ్ ఆయిల్ తెప్పియాల్సి వచ్చింది. అయినా ఇక తోట పెరిగే కొంది నీమ్ ఆయిల్ కూడా తప్పదట్టుంది అనిపిస్తుంది నాకు. ఏమైనా ఉంచుకోవాలి ఒక డబ్బా మాత్రం. ఇట్లానే అంటే అవన్నీ చేయలేని వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది. మనం ఇంట్లో చేసుకుందాము అనుకుంటే నేను కూడా చాలా చూపించాను కదా, కారము పసుపు ఇలాంటివన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. టమాటా మొక్కకు కూడా ఇస్తున్నాను. మిల్లీ బగ్స్ కానీ, వైట్ మిల్లీ బగ్స్ కానీ, బ్లాక్ పేను బంక, బొచ్చు పురుగు లాంటివి అన్నీ పోతాయండి దీనికి. ఇంకా ఎక్కడెక్కడ ఉందో నేను అన్నీ చూసి ఇస్తానండి. గులాబీ మొక్కలకి ఇదండి ఆకు మీద ఇట్లాగా, ఈ జామ మొక్కకి. దీన్ని మనం మీకు చూపించా కదా, జామ మొక్కకి పురుగు వచ్చిందని. అదంతా పోయిందండి, ఒకసారికే పోయింది. నేను మరుసటి రోజు 2 పురుగులు ఉంటే మీకు చూపించి తీసేసాను. ఇక మళ్ళీ రాలేదండి. పసుపు కారము కలిపి కొట్టాను కదా, అట్లా పోగొట్టుకుంటున్నాను నేను. ఇది కొంచెం నా చేయి దాటిపోయిందా అనిపించింది. చిక్కుడు చెట్టుకి ఎప్పుడైనా చిక్కుడు చెట్టుకి ఎక్కువ వస్తుందండి, కాబట్టి దాని నిండా మనం ఇట్లాంటివి కొంచెం స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ పాలకూర చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చిందో, పురుగంతా తినేసిందండి. చూసారుగా ఎంత పెద్ద ఆకులు, అన్నీ బెజ్జాలు పడేసి. ఈ ఆకు కర్లింగ్ లాగా వస్తుంది కదండి, ఆకు ముడత కానీ ఈ నీమ్ ఆయిల్కి పోయిద్దండి, బాగా పనిచేస్తుంది ఇది. ఇట్లా ఇంకా కొన్ని మొక్కలకి అటు వెళ్ళి కొడతానండి. టమాటా మొక్కలకండి మిల్లీ బగ్స్, వైట్ మిల్లీ బగ్స్ అక్కడక్కడ ఎక్కువ లేవు కానీ 1 అర కనిపిస్తూ ఉంది. ఇదిగండి, ఎక్కువైతే లేవు. కనిపిస్తుందా? ఇదిగండి, చనిపోయింది. ఈ మొక్కలు పడిపోయినాయి. పండిపోతే కాయ ఒకటి కోసా పొద్దున్న, టమాటా కాయ అక్కడ ఆ చెట్టుది కోసా. ఇవి కూడా పండుకు వస్తున్నాయి, లేపి కట్టాలి. గుత్తులు గుత్తులు పడ్డాయండి. ఇవ్వండి టమాటాలు. ఇవ్వండి ఇక్కడ 3 కాయలు వచ్చినాయి. ఇక్కడ చూడండి బరువుకి వంగిపోతున్నాయి. ఇవి 4 కాయలు, ఇవి 3 కాయలు. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఇదిగండి మిల్లీ బగ్గు, ఇట్లా ఇవి 2 కాయలు. ఓకే అండి, వీటన్నిటికీ కొడతానండి. ఇప్పుడు నేను ఇప్పుడే లైట్గా ఎండ వస్తుంది. ఈ ఎండ ఏం చేయదులేండి వీటికి. మామూలుగా ఎండాకాలం అయితే కొంచెం సాయంత్రం పూట కానీ ఉదయాన్నే కానీ కొడతాం ఏదైనా. పసుపు కారం అయితే ఎప్పుడైనా కొట్టచ్చండి, మధ్యాహ్నం అప్పుడు కూడా కొట్టచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఒకటి ఉంది పడిపోయింది కింద. ఇది చూసి మళ్ళీ ఇప్పుడే ఇంకొక ట్రిప్ అట్లా వేస్తా. నాకు కుదరటం అలా వీడియో చేస్తూ స్ప్రే చేయాలి అంటే. ఓకే అండి, ఇట్లా ఇప్పుడు నా తోట మొత్తానికి పట్టేసింది పురుగు. మొత్తం కాదులేండి, ఆ చిక్కుడు చెట్టుకి, అక్కడ సపోటాలకి, కింద చూపించాను కదా ఆ నందివర్ధనాల చెట్టుకి, అవన్నీ కొట్టేస్తా. ఇంకా అవతల ఇప్పుడు ఈ మందారాలకి, గులాబీలకు కూడా ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. ఇగో దీనిలో కూడా వచ్చేసింది పురుగు, దీనికి కూడా కొడతా, రేపు ఇచ్చుకుంటుంది ఇది. బాయ్.